బ్రేకింగ్ న్యూస్. డేటింగ్ యాప్ ద్వారా చీటింగ్, మోసం చేసింది మోసపోయింది ఇద్దరు కూడా యువకులే. ఎస్, గ్రీండర్ యాప్ ద్వారా పరిచయం అయ్యారు ఇద్దరు యువకులు. నిరాకరించడంతో డాక్టర్ పై దాడి చేశాడు ఆ నిందితుడు. మా దగ్గర వచ్చిన కేసు కొంతమంది 2.5 lakh వరకు ఇచ్చారు. దగ్గర 500 పైన కేసులు మా దగ్గరకు వచ్చినాయి, కొన్ని ఉన్నాయి. 500 కేసులా? వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు, బంగారము, ల్యాప్టాప్లు, ఫోన్లు, వాలెట్స్, క్రెడిట్ కార్డ్స్ అవన్నీ తీసేసుకొని, లేకపోతే వాళ్ళు సెక్స్లో పాల్గొంటున్నప్పుడు ఆ వీడియోని సీక్రెట్గా క్యాప్చర్ చేసి ఆ వీడియోని కరీంనగర్లో అయితే ఒక కేసు వచ్చింది. ఒక 5 మంది కలిసి తనని హోటల్లోకి పిలిచేసి బియర్ బాటిల్స్ ప్రైవేట్ పార్ట్లో కూర్చోడము. పోలీస్ వాళ్ళు, పోలీస్ ఆవిడ ఏమంటుంది, బాగానే ఉన్నావు కదా మగవాళ్ళలాగా, ఇవేం పనులు, ఎవరైతే తప్పు చేశారో నువ్వెందుకు ఇలా తప్పు చేసావు, అదే ఒక అమ్మాయిని చేసి ఉంటే నిర్భయ కేసు కింద మొత్తం దేశమంతా ఏకమైంది. టు బి ఆనెస్ట్, ఒక లెస్బియన్ కేసు హ్యాండిల్ చేసినప్పుడు ఐ థింక్ 2023 అది వాళ్ళ ఫ్యామిలీకి చెప్పినప్పుడు సైక్రైటిస్ట్ డాక్టర్స్ వాళ్ళు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేసి అంటే స్ట్రేట్ చేసేద్దామని. ఎన్జిఓ నుంచి వచ్చిన ఈ కమ్యూనిటీ గురించి నేను పనిచేస్తా, అక్కడ గత 8-9 years నుంచి హైదరాబాద్లో పనిచేస్తున్నా. అంటే ఇలాంటి పని చేస్తావా నువ్వు కూడా ఎక్కువ మాట్లాడి అక్కడ నించును అనుకో హాస్పిటల్ దగ్గర, ఇప్పుడు నీవు కూడా లాకప్లో పెట్టేస్తా. హాయ్, హలో, నమస్తే, నేను మీ స్నేహ. ఈరోజు మనమైతే ఆల్రెడీ మీకు తమిళం చూసి అర్థమైపోయి ఉంటుంది, మన గే కపుల్స్ వాళ్ళ దగ్గర ఉండడం జరిగింది. సో ఆల్రెడీ వెళ్తే ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో ఇప్పుడు అండ్ అదేవిధంగా కొంచెం సొసైటీలో కొన్ని గే కమ్యూనిటీ పైన, అదేవిధంగా బైసెక్సువల్స్ పైన కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. సో ఆ వాటి గురించి మాట్లాడడానికి అండ్ వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనే దాని గురించి నేను తెలియజేయడం కోసం ఈరోజు అండ్ గే కపుల్స్ యాక్టివిటీస్ట్, అదేవిధంగా LGBTQ యాక్టివిటీస్ట్ వీళ్ళిద్దరు కూడా సో వాటి మీద పనిచేస్తూ ఉంటారు. కాబట్టి సో వీళ్ళ ద్వారా వాళ్ళకి ఏ విధంగా సజెషన్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అని నేను ఇక్కడ దగ్గర రావడం జరిగింది. చాలా టాపిక్స్ ఉండే మాట్లాడేవి అండ్ ఈసారి వీళ్ళ పర్సనల్ టాపిక్స్ కాకుండా సొసైటీలో LGBTQ పైన జరుగుతున్న ఆగడాలు అండ్ అదేవిధంగా వాళ్ళ మీద సోషల్ మీడియా జరుగుతున్న వాళ్ళపైన ఏవైతే తప్పుడు సమాచారాలు కానీ అండ్ వీడియోస్ పైన స్పందించడం కానీ చాలా వరకు బ్యాడ్గా వస్తున్నాయి. సో అవన్నీ క్లారిఫికేషన్ చేయడం కోసం నేను ఇక్కడ దాకా రావడం జరిగింది. మరి ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళతో మాట్లాడిద్దాం. హాయ్, హలో, బాగున్నారా? సో ఇద్దరు గే కపుల్స్ కాబట్టి ఒకేసారి ఇద్దరిని హాయ్ అని చెప్పేసి అన్నాను, ఎందుకంటే పేర్లు పెట్టి పిలవలేదు. హాయ్ అనిల్ తమ్ముడు. హలో. సో నాకు చాలా బాగా ఇష్టమైన కపుల్స్లో, మన గే కపుల్స్లో నాకు వీళ్ళిద్దరు చాలా చాలా ఇష్టం అండ్ నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు కూడా. LGBTQI+ వారికి ఒక ఆదర్శంగా ఉన్న వ్యక్తులను కూడా వినవచ్చు, ఎందుకంటే రైట్స్ మీద పనిచేసే విషయంలో వీరు కూడా ఒక భాగమైన వ్యక్తులు అన్నట్టు. సో ముఖ్యంగా ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడాలి మీతో. ఇప్పుడు ప్రస్తుతం మన సోషల్ మీడియాలో కానీ అండ్ సొసైటీలో కానీ కొంతమంది గేస్ మీద చాలా ఆకడాలు జరుగుతున్నాయి. వాటి గురించి క్లారిఫికేషన్స్, అదేవిధంగా వాళ్ళకు కొంచెం మనము భరోసా కల్పించే విధంగా కొన్ని మీకు తెలిసిన ఏవైతే చట్టాల గురించి కానీ అండ్ మీ వరకు వచ్చిన కొన్ని కేసెస్ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం మాట్లాడదాము. ఎలా ఉన్నారు మీరిద్దరు? చాలా చాలా బాగున్నాం. లైఫ్ ఎలా సాగుతుంది? బిజీగా. శాండీ నవ్వుతున్నాడు ఇట్లా. శాండీ చెప్పాలి, ఇప్పుడు నేను శాండీని అడుగుతా. శాండీ ఎలా ఉన్నావు? ఐమ్ గుడ్, మంచి బాగానే ఉన్నా. లైఫ్ అంటే బిజీ. ఓకే, ఫ్యామిలీ వాళ్ళందరూ బాగున్నారు. సో నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు శాండీ నీకు. సో అప్పుడు మన వీడియోలో ఒక విషయంలో ఫ్యామిలీ విషయంలో బాధపడ్డప్పుడు నేను చాలా మంది అన్నారు, ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ చాలా బాధపడ్డాడక్క, మాకు చాలా అనిపించింది, తనకు మీ ఇద్దరికి చాలా మంది నేను సపోర్ట్గా ఉన్నామని చెప్పేసి అన్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మీ అందరి సపోర్ట్ మా ఇద్దరు తమ్ముళ్ళకి, అదేవిధంగా మా LGBTQI+ వాళ్ళకి ఎప్పుడూ ఉండాలి. సో ఈరోజు విషయం ఏంటంటే అండ్ చాలా వరకు ఇప్పుడు కొంతమంది కమ్యూనిటీ వ్యక్తులము, కొంతమంది కపుల్స్ కానీ అదేవిధంగా అండ్ అందరం మనం కలుసుకునేది ఎలా ఫ్యామిలీస్లో కలుసుకున్నప్పుడు అది ఇది కలుసుకుంటూ ఉంటాం. అది మనకు ఒక ప్లేస్ భాగమే, ఎందుకంటే మనం కలుసుకొని మన విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఈ మధ్య కొన్ని యాప్స్ అనేది వచ్చాయి. గ్లెండర్ యాప్ అని ఒకటి వచ్చింది ఇప్పుడు.
సో ఆ గ్రైండర్ యాప్ ద్వారా కొంతమంది కమ్యూనిటీ వ్యక్తులు దాంట్లో మెసేజ్ చేసుకొని పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిలిపించుకొని వాళ్ళని హరాస్ చేయడము, వాళ్ళ దగ్గర బంగారం గుంజుకోవడము అండ్ వాళ్ళని కొట్టడము, బలవంతంగా సెక్స్ చేయడము, వాళ్ళని బలవంతంగా మందు తాగిపించడము, కోయడము, ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. సో వాళ్ళు నమ్మి, ఒక అబ్బాయిని నమ్మి, యాప్ ద్వారా నమ్మి అక్కడ దాకా వెళ్ళిన వ్యక్తులు సేఫ్గా ఇంటి దాకా వస్తున్నామా లేదా అనేది కూడా లేదు. అది దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మీ దాకా చాలా కేసెస్ కూడా వచ్చాయని విన్నాను నేను. సో మా సంస్థ ద్వారా మేము ఇలాంటి కేసెస్ ఎన్నో హ్యాండిల్ చేస్తూ ఉన్నాము. గత 10 సంవత్సరాల్లో దగ్గర 500 పైన కేసులు మా దగ్గరకు వచ్చినాయి. కొన్ని ఉన్నాయి మేము బయట విని మేము వెళ్ళి సాల్వ్ చేయడము, లేకపోతే మా ఇంటర్వెన్షన్ ఉంచడం కూడా చాలా జరిగాయి. 500 కేసులా? పైగానే. ఇంకా అవి 500 ఓన్లీ మా ఇద్దరి దగ్గరికే వచ్చాయంటే ఇంకా మీరు ఆలోచించండి. అంటే ఇప్పుడు గ్రైండర్ యాప్ అనే కాకుండా గ్రైండర్ కానివ్వండి, టిండర్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, మెసేజ్లు చేసుకొని అండ్ ఈ చేసే వాళ్ళు కూడా మన కమ్యూనిటీ వ్యక్తులు కాదు. ఎవరైతే స్ట్రైట్స్ ఉంటున్నారో ఈజీ మనీ అంటే ఈ గేస్కి ఈజీగా పడేసి కాస్త లోభంగా చూపించేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు, బంగారము, ల్యాప్టాప్లు, ఫోన్లు, వాలెట్స్, క్రెడిట్ కార్డ్స్ అవన్నీ తీసేసుకొని, లేకపోతే వాళ్ళు సెక్స్లో పాల్గొంటున్నప్పుడు ఆ వీడియోని సీక్రెట్గా క్యాప్చర్ చేసి ఆ వీడియోని బ్లాక్మెయిల్గా నువ్వు ఇది ఇస్తావా లేకపోతే మీ ఇంటికి ఇది పంపించినా, అండ్ అందులోనూ ఆధార్ కార్డులు మనం ఫోన్లో ఈజీగా పెట్టుకుంటాము, స్క్రీన్ షాట్స్, ఆ ఆధార్ కార్డ్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ అది అయిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత కాల్ చేసి నీ ఆధార్ కార్డ్ అడ్రస్ నా దగ్గర ఉంది, నువ్వు ఇప్పుడు ఈ నిమిషం నాకు 10,000 కొడతావా లేకపోతే ఆధార్ కార్డ్ అడ్రస్కి రమ్మంటావా అన్న కేసులు కూడా ఉన్నాయి. వెళ్ళిన కేసులు కూడా ఉన్నాయి, అక్కడ వెళ్ళినప్పుడు కూడా వెళ్ళి హ్యాండిల్ చేసిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. సో ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే తప్పు మనది కాకపోవచ్చు, కానీ మనం జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే మనం ఓపెన్గా ఉండకపోవచ్చు, అందరికీ చెప్పకపోవచ్చు, మన తల్లిదండ్రులకు కానివ్వండి, స్నేహితులకు కానివ్వండి, ఫ్యామిలీ, లేకపోతే ఇంటి పక్కన ఉన్న వ్యక్తులకు కానివ్వండి, అందరికీ మన సెక్షువాలిటీ కానీ జెండర్ గురించి తెలియవచ్చు, తెలియకపోవచ్చు, అందరికీ తెలవాల్సిన అవసరం కూడా లేదు. కానీ మనలో భయం అనేది వాళ్ళకి ఈజీ వెపన్ అయిపోతుంది. దాన్ని పట్టుకొని వాళ్ళు ఎంతో మంది చేసేసారు. కొన్ని కేసు కరీంనగర్లో అయితే ఒక కేసు వచ్చింది, ఒక 5 మంది కలిసి తనని హోటల్లోకి పిలిచేసి బియర్ బాటిల్స్ ప్రైవేట్ పార్ట్లో కూర్చోడము, అవన్నీ చేసిన తర్వాత కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు ఏమన్నారు, ఇది 2 సంవత్సరాల కిందట సెక్షన్ 377 పోయినాక కూడా పోలీస్ వాళ్ళు ఆవిడ ఏమంటుంది, బాగానే ఉన్నావు కదా మగవాళ్ళలాగా, ఇవేం పనులు అంటే ఈ విక్టిమ్ని నువ్వు ఇలా చేసావు, ఇలా ఉన్నావు, ఇలాగ ఎందుకు చేస్తున్నావు అంటున్నారు. కానీ ఎవరైతే తప్పు చేశారో నువ్వు ఎందుకు ఇలా తప్పు చేసావు, అదే ఒక అమ్మాయిని చేస్తుంటే నిర్భయ కేసు కింద మొత్తం దేశమంతా ఏకమైంది. కానీ అదే ఒక అబ్బాయిని చేస్తే మాత్రం అబ్బాయిని పట్టుకొని నువ్వు అబ్బాయిలాగా ఉన్నావు, ఇలా ఉన్నావు, అలా ఉన్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అనే దీనమైన సిచ్యువేషన్లో మన రాష్ట్రము, మన దేశం అనేది ఉంది. అమ్మ బాబు, ఇంత దారుణమైన కేసెస్ ఉన్నాయా? నాకు తెలిసినంత వరకు అంటే మన వాళ్ళని ఇట్లా యాప్స్లలో బుక్ చేసుకొని మన వాళ్ళు కూడా అంటే అబ్బాయి అంటే జెన్యున్గా ఉందని నమ్మి వెళ్ళడము, వాళ్ళ దగ్గర మనీ గుంజుకోవడం, కొట్టడం, తిట్టడం విన్నాను. కానీ ఇంత ఫిజికల్గా ఇంత దారుణంగా చేస్తారని నేను ఇది ఇప్పుడు వింటున్నాను. అది ట్రాన్స్ పైనే అనుకుంటున్నాను, మన కమ్యూనిటీ మీద ఇంత దారుణంగా కూడా ఇలా చేస్తున్నారా అసలు? సో అంటే దీనికి ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు శాండీ? అంటే పోలీస్ దగ్గర వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు చాలామంది ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడతారు పోలీస్ దగ్గర వెళ్ళాలంటే. ఎందుకంటే పోలీస్ దగ్గర వెళ్తే అక్కడ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటుంది, అసలు మన గురించి అక్కడ చెప్పాలి లేకపోతే మా ఫ్యామిలీకి తెలిసిపోతుంది. ఎందుకంటే ఎల్జీబీటీ కమ్యూనిటీలో ట్రాన్స్ ఇండివిజువల్ వాళ్ళు ఓపెన్ ఉంటుంది, వాళ్ళు విజిబిలీ అవుట్ ఉంటారు. కాబట్టి వాళ్ళకి కొంచెం వాళ్ళ ఫ్యామిలీకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఉన్న ప్లేస్లో రెంట్ పెట్టుకొని ఉన్న పర్సన్ వాళ్ళకి, ఓనర్స్కి తెలిసే ఉంటుంది, ఫ్రెండ్స్ వాళ్ళకి తెలిసే ఉంటుంది. కానీ ఎల్జీబీ కమ్యూనిటీ వాళ్ళకి కాదు. సో వాళ్ళు ఒకవేళ సొంతంగా చెప్పేసి దట్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఎల్జీబీ కమ్యూనిటీ అని చెప్తేనే ఎవరికి తెలుస్తుంది ఓకే అతను ఆ కమ్యూనిటీ నుంచి, ఎందుకంటే విజిబిలీ అవుట్ కాదు కాబట్టి. సో ఎల్జీబీ కమ్యూనిటీ వాళ్ళు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్లో వచ్చినప్పుడు పోలీస్ దగ్గర వెళ్ళేదానికి వాళ్ళు చాలా భయపడతాడు. ఎందుకంటే అక్కడ పోలీస్ స్టేషన్లో వెళ్తే క్వశ్చన్స్ అలా ఉంటుంది, పోలీస్ వాళ్ళు ఇందాక చెప్పినట్టు
పోలీస్ క్వశ్చన్స్ చాలా నీచంగా చేస్తారు. అంటే ఇంత ఎన్ని క్వశ్చన్స్ మన యాజ్ ఎ యాక్టివిస్ట్ వెళ్తే కూడా మనకే టు బి ఆనెస్ట్ ఒక లెస్బియన్ కేసు హ్యాండిల్ చేసినప్పుడు ఐ థింక్ 2023 అది. ఆ కేస్ అంటే మన ఇండియాలో ఇప్పుడు ఆల్రెడీ కన్వర్జన్ థెరపీ అంటే ఎవరైనా గే లెస్బియన్ వాళ్ళ ఫ్యామిలీకి చెప్పినప్పుడు సైక్రైటిస్ట్ డాక్టర్స్ వాళ్ళు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేసి అంటే స్ట్రేట్ చేసేద్దామని అది ఒక ప్రాక్టీస్ నడిచింది. అంటే చాలాసేపు ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంది. ఇప్పుడు పూర్తిగా పోయింది అట్లా ఏం లేదు. కానీ ఒక స్ట్రాంగ్ జడ్జ్మెంట్ మద్రాస్ హైకోర్టు నుంచి యాజ్ వెల్ యాజ్ సుప్రీంకోర్టు నుంచి దట్ అది కన్వర్జన్ థెరపీ అంటే ఇది ఇలీగల్ అని అనమాట, ఇండియాలో చేయకూడదు అని ఆల్రెడీ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ఈ ఇన్సిడెంట్ నేను చెప్తున్నా. లాస్ట్ 2 years బ్యాకే హైదరాబాద్లో అది కూడా ఒక లెస్బియన్ కపుల్. సో సెకండ్ పర్సన్ నాకు కాల్ చేసి ఇట్లా నా పార్ట్నర్కి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి తెలిసిపోయింది, వాళ్ళు హాస్పిటల్లో తీసుకొచ్చి ఇక్కడ షాక్ ట్రీట్మెంట్ కోసం ఆల్రెడీ అడ్మిట్ చేశారంటే తను ఎందుకు వచ్చిందంటే తనకి ఏదో ఫుడ్లో కలిపేసి తీసుకొచ్చారంట ఫ్యామిలీ వాళ్ళు. సో ఫ్యామిలీ వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెడితే ఇప్పుడు కన్వర్జన్ థెరపీ అంటే షాక్ ట్రీట్మెంటే అక్కడ చేసింది పని అదే. సో ఆ థెరపీకి ఒకవేళ టు బి ఆనెస్ట్ ఎల్జీబీటీ కమ్యూనిటీ వాళ్ళు మెంటలీ ఇల్ కాదు. ఇది కాన్సెప్ట్ ఆల్రెడీ WHO నుంచి ఇండియన్ సైక్రైటిక్ సొసైటీ నుంచి కూడా ఇది పోయింది. అసలు వాళ్ళు ప్రూవ్ చేశారు అంటే వాళ్ళ యొక్క జడ్జ్మెంట్ పాస్ చేశారు దాట్ దిస్ ఇస్ నాట్ ఎ మెంటల్ ఇల్నెస్. ఈ మెంటల్ ఇల్నెస్ కాదు. సో దానికి ట్రీట్మెంటే లేదు. ఇది ఒక డిజీజే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో డిజీజ్కే కదా ట్రీట్మెంట్ ఉంటుంది, డిజీజ్ కాకుండా అయితే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది. సో వాళ్ళ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిన ముందు మాకు రీచ్ అయ్యారు, మనం అక్కడ వెళ్ళినాం, ట్రై చేసినాం. నాతో పాటు ఇంకో 1 or 2 కమ్యూనిటీ మెంబర్ వచ్చి ట్రై చేస్తే ఒక ఉమెన్ ఆర్గనైజేషన్ నుంచి కూడా వచ్చాడు. గాను ఆ ఫ్యామిలీ మాట వినట్లేదు. ఆబ్వియస్లీ వాళ్ళు వినడు. అక్కడ ఉన్న డాక్టర్కి కూడా చెప్తే మీరు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తేనే ఇది ఈ ప్రాసెస్ ఆపుతారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఓకే ఇది కన్వర్జన్ థెరపీ కాదు, వాళ్ళు అంటున్నాడు కన్వర్జన్ థెరపీ కాదు ఇది, వాళ్ళకి కొంచెం ఆ అమ్మాయికి మెంటల్ హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి ఇక్కడ తీసుకొచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ కన్సెంట్ ఉంది, ఆ అమ్మాయి కన్సెంట్ ఉంది, మీరు ఎవరు అసలు అడగదానికి. సో ఆ రోజు అది సాటర్డే అంటే ఆ కోర్ట్ క్లోజ్ ఉంటుంది. సో సండే రోజు అంటే ఇమీడియట్ గా స్టే ఆర్డర్ తీసుకోవాలంటే అవ్వదు. నేను నా తెలిసిన హైకోర్టు లాయర్ కాల్ చేస్తే ఎట్లా అయినా ఫ్యూ అవర్స్ పడుతుంది. ఎంత ఎమర్జెన్సీ కేసు అయినా సరే 6-7 hours అయితే ఖచ్చితంగా పడుతుంది. సో అప్పుడు ఆ మేడం ఆ లాయర్ మేడం నాకేమో చెప్పిందంటే లోకల్ పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్ళి ఇలాంటి కంప్లైంట్ గురించి చెప్పు, అప్పుడు ఏదైనా హెల్ప్ అవుతుంది. ఆపోజిట్లోనే పోలీస్ స్టేషన్ ఉంది. నేను అక్కడ వెళ్ళిన వెంటనే ఫస్ట్ అయితే వాళ్ళ సెట్టింగ్ ఉంది. సో వాళ్ళు కాల్ చేసి అడిగినాడు దాట్ ఇలాంటి మీ హాస్పిటల్ గురించి చెప్తున్నా అంటే అక్కడ నుంచి చెప్పారు ఇది ఒక లెస్బియన్ కేసు అనమాట, అలాంటి కేసు అనమాట. లెస్బియన్ కూడా వాళ్ళకి అసలు అంత అవగాహనమే లేదు. సో అలాంటి కేసు అనమాట. సో ఆ పోలీస్ విన్నప్పుడు అసలు టోనే చేంజ్ చేసేసినాడు. ఇంతకు ముందు మంచి మాట్లాడినా అసలు ఏమైంది, ఇష్యూ ఏంటి, ఇట్లా జబర్దస్తిగా హాస్పిటల్ తీసుకొచ్చారు ఆ అమ్మాయికి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు టార్చర్ చేస్తున్నారంటే ఏ హాస్పిటల్ అడిగితే అంటే ఆపోజిట్లోనే ఉంది మీరు కాల్. అప్పుడు వెంటనే వాళ్ళు కాల్ చేసి అసలు టోనే మాడిపోయింది. అసలు ఎస్ఐ అక్కడ కూర్చున్నా. సో ఎస్ఐ గారు ఏమన్నారంటే మీరు అసలు ఎవరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ అమ్మాయి చూసి నీ గర్ల్ ఫ్రెండ్ సిగ్గు లేదు నీకు, ఇలాంటి పని చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ అయితే వాళ్ళకి సపోర్ట్నే ఉంటుంది కదా, ఏ ఫ్యామిలీ ఏ మమ్మీ డాడీ వాళ్ళ కూతురు గురించి అంత రాంగ్ డిసిజన్ తీసుకోరు, మీరందరూ ఎవరో ఇక్కడ నుంచి బయట వెళ్ళిపోండి లేకపోతే అందరినీ లాకప్లో పెట్టేద్దాం, అసలు మీరెవరు అంటే నాకు అడిగినాడు. నేనన్నా నేను ఒక NGO నుంచి వచ్చిన, ఈ కమ్యూనిటీ గురించి నేను పనిచేస్తా, అక్కడ గత 8-9 years నుంచి హైదరాబాద్లో పనిచేస్తున్నా అంటే ఇలాంటి పని చేస్తావా నువ్వు కూడా ఎక్కువ మాట్లాడిన అక్కడ నించున్నా అనుకో హాస్పిటల్ దగ్గర, ఇప్పుడు నీవు కూడా లాకప్లో పెట్టేస్తాం. కరెక్ట్ మనం వెళ్ళి అక్కడ ఉంచొని మాట్లాడితే మళ్ళీ ఆ అమ్మాయి తమ్ముడు పోయి మళ్ళీ ఏదో కంప్లైంట్ ఇచ్చాడు, పోలీస్ వాళ్ళు వచ్చారు వ్యాన్ తీసుకొని, మాతో పాటు 2 అమ్మాయిలు కూడా ఉంది. అసలు అమ్మాయి పోలీస్ కూడా లేదు. ఈవినింగ్ కూడా అయింది 7 తర్వాత. జనరలీ అకార్డింగ్ టు లా ఈవినింగ్ అమ్మాయిలు అరెస్ట్ చేయకూడదు ఫస్ట్, ఇంకా అమ్మాయి పోలీస్ ఉండాలి. కానీ మెన్ పోలీస్ వాళ్ళు వచ్చి మనకి మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాడు. అక్కడ మళ్ళీ లాస్ట్ థ్రెటనింగ్ ఇచ్చారు, ఇప్పుడు అక్కడ ఉంటాడంటే ఇది మళ్ళీ అసలు లాకప్లో మేము పెట్టేద్దాం, లైక్ మీ అందరికీ మీ లైఫ్ పోతే ఏదో FIR పెట్టేసి మీ ఉద్యోగం కూడా పోతుంది, మీరు చూసుకోండి అని చెప్పారు.
సో దాని తర్వాత ఆ ప్రెషర్ వల్ల ఆ థెరపీ ఆ రోజుకైనా క్లోజ్ అయింది. ఆ అమ్మాయి దాని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత తన ఇంటి నుంచి పాడిపోయింది. అది డిఫరెంట్ స్టోరీ అనమాట. సో నేనేమని చెప్తున్నా అంటే 2 years బ్యాకే పోలీస్ దగ్గర వెళ్తే పోలీసే సపోర్ట్ లేదు, వాళ్ళకి అసలు అవగాహనే లేదు అసలు ఎల్జిబిటీ కమ్యూనిటీ అంటే ఏంటి, అసలు లా ఏంటి. ఇది ఒక ఇన్సిడెంట్. ఇంకొక ఇన్సిడెంట్, మన వేరే పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్తే మనతో పాటు ట్రాన్స్ ఉమెన్ వాళ్ళు వచ్చారు. వాళ్ళకి అసలు వాష్రూమ్ యూజ్ చేయాలంటే అమ్మాయిలు వాష్రూమ్ యూజ్ చేయాలి కదా. ఆ అమ్మాయి వాష్రూమ్ దగ్గర వెళ్తే వాళ్ళు ఫస్ట్ ఆపినాడు, మీరు అక్కడ ఎందుకు వెళ్తున్నారంటే ఆ వాష్రూమ్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు కదా, దాంట్లో ఏం ప్రాబ్లం. సో ఆపితే అక్కడ కూర్చున్న ఎస్ఐకి ట్రాన్స్జెండర్ రైట్స్ గురించి యాక్ట్ గురించి చెప్తే కూడా అని మాకు అవసరమే లేదు అంటే లా ప్రొటెక్ట్ చేసిన వాళ్ళకి లా తెలియదు. అంటే చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన LGBTQI ప్లేస్ గురించి అవేర్నెస్ అనేది చాలా వరకు లేదు. అంటే ఇది అవేర్నెస్ రావాలంటే మనం ఎవరిని కలిస్తే అవేర్నెస్ వస్తుంది అంటారు కదా. పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా మంది చెప్తూనే ఉంటారు దట్ పైన ఉన్న పొజిషన్ లో కూర్చుని వాళ్ళకి కమ్యూనిటీ గురించి కొంచెం అవగాహన ఉంది, అవేర్నెస్ ఉంది. కానీ ఎగ్జాక్ట్లీ, కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళైతే మాకు గ్రౌండ్ లెవెల్లో రాదు కదా. ఎవరో ACP DCP కూర్చుని వాళ్ళు అయితే కిందకి రాదు. వచ్చిన వాళ్ళు ఎవరు కానిస్టేబుల్, వాళ్ళు డీల్ చేసిన వాళ్ళు ఎవరు SI వాళ్ళే, సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ వాళ్ళు. సో వాళ్ళకి అవగాహన ఉండాలి, వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్, అది కూడా కంటిన్యూస్ ప్రోగ్రామ్ చేయాలి. ఇందాక మీరు అన్నారు కదా దట్ స్టేషన్ లో అవేర్నెస్ క్యాంపెయిన్ చేయాలి. కానీ ప్రాబ్లం ఆ సిస్టంలో ఏముందంటే ఒకసారి ఇక్కడ స్టేషన్లో అవేర్నెస్ చేసిన అనుకోండి, 3 months తర్వాత 6 months తర్వాత వాళ్ళకి డిఫరెంట్ స్టేషన్లో పోస్టింగ్ అయిపోతుంది SI వాళ్ళకి. సో అక్కడ మళ్ళీ ఇక్కడ కొత్త వచ్చిన పర్సన్కి కూడా అవగాహన లేదు కదా. సో ఐ థింక్ రెగ్యులర్ ప్రాసెస్లో ఒక మేబీ 6 months ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్, చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగే కానిస్టేబుల్ వాళ్ళకి, గ్రౌండ్లో వచ్చిన వాళ్ళకి కమ్యూనిటీ గురించి కొంచెం అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తేనే బెటర్. ఇలాంటి సిచ్యువేషన్స్ ఫ్యూచర్కి రాకూడదు. సో అనిల్, ఇప్పుడు ఇందాక మనం గ్లెండర్ యాప్ గురించి మాట్లాడాం కదా. మనము కొన్ని యాప్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ ఇంకేదో యాప్ అన్న. సో దాంట్లో ఇట్లాంటి ఇప్పుడు మీరు ఇందాక తను చెప్పినట్టు కానీ మీరు చెప్పినట్టు కానీ కేసెస్ అయినప్పుడు పోలీస్ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు తను ఒక గే, తను బయటికి రాలేడు, నేను బయటికి ఓపెన్ అప్ అవ్వలేను. కానీ పోలీస్ వాళ్ళు ఇందాక తను చెప్పినట్టు ఏమంటున్నారంటే ఫ్యామిలీ వాళ్ళని తీసుకొని రావాలి, లేకపోతే మీ ఫోటో పేపర్కి ఇస్తాము, ఇది పేపర్కి ఇచ్చి ఇలా జరిగిందని చెప్పేసి అంటాము. అప్పుడు అందరూ ఓపెన్ అప్ అవ్వరు కదా. సో అంటే అది లీగల్గా వెళ్ళాలి అంటే వాళ్ళ ఫోటో ఇవ్వకుండా, ఫ్యామిలీ తెలియకుండా మనం కేసు పెట్టొచ్చా పోలీస్ స్టేషన్లో? తప్పకుండా పెట్టొచ్చు అక్క. మనకి భారత రాజ్యాంగంలో మనకి కల్పించిన హక్కులలో మొదటి హక్కు మనము ఎలా బతకాలనుకుంటున్నామో అలా బతకాలి. అలాగే మనకి ఏదైనా ఇబ్బంది కలిగితే రక్షక భటులు అనేది ఒక స్టేషన్గా మనకి ఏర్పాటు చేసి వాళ్ళని పోలీసులా కూర్చోబెట్టి మనకు సహాయం చేసేటట్టుగా వాళ్ళని అక్కడ పెట్టారు. సో నేనేమంటానంటే ప్రజా సేవకులుగా అక్కడ రక్షక భటులుగా ఉన్నారు కాబట్టి మనము వెళ్ళకపోయినా, వాళ్ళు సహాయం చేయకపోయినా మనం వెళ్తే తప్ప వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు సెన్సిటైజేషన్ గురించి మాట్లాడుకున్నాము, కానీ మనకు కూడా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్స్ ఉంటాయి. ప్రతిసారి మనం వెళ్ళలేము, యాక్టివిస్టులు కానీ కమ్యూనిటీ కోసం పనిచేసే వాళ్ళు. సో ఇలాంటి కేసులు వచ్చినప్పుడు వాళ్ళు మంచిగా ఉన్నా చెడుగా బిహేవ్ చేసినా కూడా మనం వెళ్తే వాళ్ళకు కూడా ఒక బెల్ప్ వెలుగుతుంది, ఓకే కమ్యూనిటీలో ఇలాంటి ఇష్యూస్ కూడా ఉంటాయని. రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ శాండీ ఏంటంటే 2 సంవత్సరాల కింద ఎగ్జాంపుల్ ఇచ్చాడు. 3 months బ్యాక్ ఇలాగే ఇన్స్టాగ్రామ్లో 5 మంది కలిసి మన కమ్యూనిటీ వ్యక్తిని మాదాపూర్లో ఒక అడవి ప్రాంతంలోకి పిలిచేసి తనని కొట్టారు. తన వంటి మీద ఉన్న బంగారము, తన దగ్గర ఉన్న డబ్బులు అంతా తీసేసుకొని ఒక అడవి ప్రాంతంలోకి తీసుకెళ్ళి బెల్ట్ తోటి కొడుతూ వీడియో తీశారు. వీడియో తీసి తను ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నాడు, ఇలాంటి వాళ్ళకి ఇలాగే చెయ్యాలి అని ప్రౌడ్గా అలా పెట్టుకున్నాడు ఇన్స్టాగ్రామ్లో. అది అవుతే ఒక కమ్యూనిటీ వ్యక్తి తనని నా దగ్గరకు తీసుకొస్తే నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే పోలీస్ వాళ్ళు ఏమన్నారంటే, ఫస్ట్ విక్టిమ్కి పాపం అని అనకుండా ఉండకుండా హోటల్ బుక్ చేసుకోవచ్చు కదా అంటే తను ఏమన్నాడు, నేను సెక్స్ చేయడానికి వెళ్ళలేదు సార్, తను పిలిచాడు కలవడానికి వెళ్ళాను అంతే తప్ప, ఇప్పుడు టిండర్ కానీ ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా కొత్తగా పరిచయం అవుతారు, కలవడానికి వెళ్తాము, అలా పిలిచాడు, దాని తర్వాత పక్కకి వెళ్దామని అన్నాడు, నేను అటువైపు వెళ్తున్నాము వాక్ చేస్తున్నాం తప్ప తను ఇలా చేస్తాడని అనుకోలేదు. అంటే
చాలా అనవసరమైన పదాలు వాడాడు తన మీద పోలీస్ వ్యక్తి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనము అంటే ఇప్పుడు ఏదో గొప్పగా సీఎం రేవంత్ రెడ్డి గారు ట్రాఫిక్ పోలీస్లో జాబ్స్ ఇవ్వగానే మొత్తం మారిపోయింది అనే ప్రచారం చేసుకుంటా ఉన్నారు. సరే జాబ్స్ వచ్చాయి, మంచి పని, వెరీ గుడ్. కాకపోతే ఏదైతే పోలీసులో మాకు మా సముదాయానికి జాబ్లు ఇచ్చారో అదే పోలీసులు వేరే డిపార్ట్మెంట్లో కమ్యూనిటీ అంటే రెస్పెక్ట్ లేకుండా, కమ్యూనిటీ అంటే ఒక రెస్పెక్ట్ లేకుండా గలీజ్ మాటలు మాట్లాడడం అనేది చాలా డిస్క్రిమినేటింగ్. అది మారాలి, అది మారితేనే సమాజం మారుతుంది. లీగల్గా ఒక విక్టిమ్ అంటే తనకి ఏదైతే బాధపడ్డ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి వెళ్ళి మనము కేసు పెట్టొచ్చు. ఫోటో రివీల్ కావాల్సిన అవసరం లేదు అండ్ ఫ్యామిలీకి చెప్పాల్సిన అవసరం లేదు. తన పర్సనల్గా తను ఏ బాధ అయితే పడుతున్నాడో అక్కడ పర్సనల్గా వెళ్ళి కేసు పెట్టొచ్చు. అక్కడ తప్పకుండా ఏంటంటే తను ఉంటున్న ఏరియాలో కానీ తనకి ఎక్కడైతే ఇష్యూ జరిగిందో ఆ లోకల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టవచ్చు. ఒకవేళ అక్కడ కూడా తనని యాక్సెప్ట్ చేయకుండా కేసు పెట్టకపోతే మనకి ప్రైడ్ సెల్ అనేది ఒకటి ఉంది మాసప్ ట్యాంక్స్లో. ఉమెన్స్ వింగ్లో మాసప్ ట్యాంక్లో మనకి ఉమెన్స్ వింగ్ పోలీస్ స్టేషన్లో మన కోసం మా LGBTQIA+ సముదాయం కోసము ప్రైడ్ సెల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి వెళితే అక్కడ వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ తీసుకొని లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి కాల్ చేసి ఇలా మా ఈ కమ్యూనిటీ వాళ్ళు వస్తున్నారు, ఇలా ఇష్యూ జరిగింది, ఇది కేసు అని చెప్పేసి ఒక ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో దట్ ఏంటంటే రూడ్గా మాట్లాడకుండా అట్లీస్ట్ భయం. అండ్ అందులోనూ ఎవరైనా భయపడితే నేను ముందే చెప్తున్నాను, మీ ఫోటో కానీ, మీ పేరు కానీ, మీ తల్లిదండ్రుల పేర్లు కానీ, మీ ఇంటి అడ్రస్ కానీ ఎక్కడా పబ్లిష్ చేయరు. మీరు పోలీస్ వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే నేను ఓపెన్ కాదు సార్, నా ఐడెంటిటీ ఎక్కడికి రాకూడదు, నా తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్ చేయకుండా ఈ కేసుని రిజాల్వ్ చేయండి. ఎందుకంటే నేను బాధితుడిని పోలీస్ స్టేషన్కి వచ్చాను రిజాల్వ్ చేయడానికి. సో నా ఐడెంటిటీ కాకుండా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడేలా చేయండి అంటే పోలీసులు కొంచెం స్టార్టింగ్లో వినకపోయినా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళు వింటారు, మన ఐడెంటిటీని హైడ్ చేస్తారు, మన కేసు రిజల్వ్ అయ్యేంత వరకు మనతో ఉంటారు. సూపర్. అంటే ఇప్పుడు చాలామంది గే కమ్యూనిటీ వాళ్ళు ముఖ్యంగా గ్లెండర్ యాప్స్లో కొన్ని యాప్స్లో ఎక్కడైతే మోసపోయి బాధపడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్త వహించాలి కూడా వాళ్ళు. సో అంటే అందరినీ గుడ్డిగా నమ్మకుండా, సో వారికి ఒకవేళ అన్యాయం జరిగితే పోలీస్ డిపార్ట్మెంట్ ఇందాక అనిల్ చెప్పినట్టుగా, శాండీ చెప్పినట్టుగా సో లీగల్గా వెళ్ళి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. అట్లా లీగల్గా వెళ్తేనే వాళ్ళకి కొంచెం భయం అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే ఇంకొక కమ్యూనిటీ వ్యక్తి మోసపోడు వాటి వల్ల. సో ఇప్పుడు చాలా జరుగుతున్నాయి కాబట్టి ముఖ్యంగా ఈరోజు టాపిక్ వీటి గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. సో చాలా బాగా క్లారిఫికేషన్ ఇచ్చారు మీరు. ముఖ్యంగా అంటే ఇప్పుడు జరుగుతున్న మీ దగ్గరికి 500కు పైగా కేసులు వచ్చాయి, అంటే వచ్చిన కేసెస్ ఏవి రానివి ఇంకెన్ని ఉన్నాయని చెప్పి. ఇది ఓన్లీ హైదరాబాదు రౌండ్ ఇల్లు కాదు, తను ఇందుకే కరీంనగర్ కేసు ఒకటి చెప్పాడు, తను ఒక ఊరు కేసు చెప్పాడు. అండ్ చాలా ఊర్లలో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ యాప్స్ ద్వారా చాలామంది చాలా రకాలుగా మోసపోతున్న వాళ్ళు ఉన్నారు. సో జాగ్రత్తగా ఉండి మనము లీగల్గా వెళ్ళి ప్రాసెస్ కూడా చేయొచ్చు. సో ఫ్యామిలీకి తెలియకుండా మనం పర్సనల్గా వెళ్ళి కూడా తీసుకోవచ్చు. అవసరమైతే అక్కడ తెలిసిన ఏమైనా కమ్యూనిటీ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ మన వీడియోస్ అంటే ఎక్కువ కమ్యూనిటీ వీడియోస్, ఇప్పుడు గే వ్యక్తి రాగానే ఎక్కిరించుకుంటే వీడియోలు చేయడము, చెక్క అనడము, నువ్వైనా చెక్క కానివి రాది అని చెప్పేసి అనడము, ఇలాంటి పదాలు వాడినప్పుడు మనం ఫ్యామిలీతో టీవీ చూస్తున్నప్పుడు, ఫ్యామిలీతో ఏదైనా వీడియోలు చూస్తున్నప్పుడు అరే అని చెప్పి చూపి కొంచెం మనసుకు బాధ అనిపిస్తుంది. సో అలాంటి పదాలు వాడడం కరెక్టే అంటారా సోషల్ మీడియాలో? అది అస్సలు కరెక్ట్ కాదు. అందులోనూ ఎవరైతే జెండర్ అండ్ సెక్షువల్ మైనారిటీస్ అంటే LGBT కమ్యూనిటీ సమాదాయంలో ఉన్నారో వారికి ఎంతో క్షోభను గురి చేస్తున్నారు. చాలామంది సూసైడ్ చేసుకునేంత సిచ్యువేషన్ వరకు వెళ్తూ ఉంటారు. మీరు కమ్యూనిటీ వ్యక్తులను చూస్తే లెఫ్ట్ ఆర్ రైట్ హ్యాండ్ చూస్తే ఎన్నో కాట్లు ఉంటాయి, బ్లేడ్తో కట్ చేసుకున్నవో చాకుతో కట్ చేసుకున్న. ఎందుకు అంటే ఓన్లీ మాదేంటో మాది అర్థం కాకుండా పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారా చేయరా అని కాకుండా ఎదుటివారు నన్ను ఎంత దూషిస్తున్నారు, యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇంత గలీజ్ మాటలతోటి ఒక లేబులింగ్ అనేది చేయడం అనేది చాలా తప్పు. అండ్ అది క్రిమినల్ అఫెన్స్ కిందకి కూడా. ఎందుకంటే ఆన్లైన్లో మనం ఏది చేసినా నడుస్తుంది అనేది కాదు. మనం ఇప్పుడు 21వ సెంచరీలో బతుకుతున్నాము. ఈ సెంచరీలో సైబర్ క్రైమ్ కింద ఎన్నో కేసెస్ ఫైల్ చేయవచ్చు, డిఫమేషన్ కేసెస్ ఫైల్ చేయవచ్చు,
తప్పుగా మాట్లాడి ఒకరి గురించి గలీజ్ మాటలు మాట్లాడినా, ఒకరి గురించి తప్పుగా ప్రచారం చేసినా కూడా డిఫమేషన్ ఫైల్ చేస్తే వారికి జైలు శిక్ష, అందులోనూ అదే కాకుండా జరిమానా కూడా విధించడం జరుగుతుంది. ఉంది, యాక్ట్ ఉంది. సో చూస్తున్నారు కదా, కొంతమంది కమ్యూనిటీ వ్యక్తులకు ఇలాంటి ఒకవేళ మన మాటలు పట్టడం మన మనసు కలిగించిన వారిపైన రియల్గా మన యాక్షన్ కూడా తీసుకోవచ్చు. అండ్ చాలా మంచి విషయాలు తెలియజేస్తున్నారు మీరు. అంటే ఇప్పుడున్న జనరేషన్కి చాలామంది గే కమ్యూనిటీ వాళ్ళకైతే మేజర్గా అయితే ఈ యాప్స్ వల్ల చాలా దారుణంగా మోసపోతున్నారు. వాటి గురించి లీగల్గా మనం ఏ విధంగా వెళ్ళాలని చాలా బాగా క్లారిఫికేషన్ ఇచ్చారు మీరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంటే ముఖ్యంగా నేను ఈరోజు మీతో చర్చించాల్సిన విషయం ఇది. నాకు పర్సనల్గా చాలామంది కూడా మెసేజ్ చేశారు, ఇట్లా యాప్స్ వల్ల చాలా మోసపోతున్నాము, కొడుతున్నారు, అది చేస్తాను, మేము ఎక్కడ బయట చెప్పుకోలేకపోతున్నామని. సో మీ లీడర్స్గా ఉన్నారు కాబట్టి సో మీ ద్వారా కొంచెం మెసేజ్ వాళ్ళకి వెళ్ళింది. సో ఏదైనా జాగ్రత్త వహించాలని చెప్పేసి అంటారు. సో మీరిద్దరూ ఇట్లాంటి యాప్స్ వల్ల మోసపోతున్న కమ్యూనిటీ వ్యక్తులకి ఎవరైతే గేస్ ఉన్నారో అండ్ బైసెక్సువల్స్ ఉన్నారో, ఎవరైతే కొంతమంది ఉన్నారో వారికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే వాళ్ళని ఎలా జాగ్రత్తగా ఉండమంటారు? యాప్ వాడండి, కానీ ఎవరిని కలుస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించండి. కొంచెం ఫ్రెండ్షిప్స్ చేయండి, కానీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు వాళ్ళ హావభావాలు, వాళ్ళ ఉద్దేశాలు కూడా కొంచెం గమనించండి. అంతేకాకుండా LGBTQIA+ కమ్యూనిటీకి సంబంధించిన కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్, మొబెరా ఫౌండేషన్ కానివ్వండి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇంకెన్నో మరిన్ని కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ పనిచేస్తూ ఉన్నాయి. వాటితో కొంచెం సత్సంబంధాలు పెట్టుకుంటే ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కానీ, లీగల్గా మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా మా ద్వారా మాకు తోచినంత మేము చేయగలుగుతాం. అంటే వాళ్ళు ప్రతి ఒక్కరు ఎన్జిఓస్కు రాలేరు కదా ఇప్పుడు. సో ఐ థింక్ ప్రతిసారి మనం ఇది ఎన్జిఓస్ కొంతమంది గేస్ ఉన్నారు, వాళ్ళు ఫ్యామిలీతో ఉంటే ఎక్కడికి రాలేరు వాళ్ళు బయటికి. సో ఇలాంటి యాప్స్ వాళ్ళని కావడానికి పోయినప్పుడు ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి కదా, సో వాళ్ళకి ఏం చెప్తామంటే? సో బేసికలీ ఫస్ట్ మన కమ్యూనిటీకి ఇది అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఎప్పుడైనా ఇలాంటి చేసిన వాళ్ళే ఎందుకు చేస్తూనే ఉన్నాయి, ఇన్ని కేసెస్ పెరుగుతుంది, ఏం తక్కువ అవ్వట్లేదు. ప్రతి వీక్ మాకు లొకేషన్ అండ్ విక్టిమ్ ఒక డిఫరెంట్ పర్సన్ వస్తున్నారు అంతే, మిగతా కేస్ ప్యాటర్న్ సేమ్. సో ఇప్పుడు నాకు కాల్ వచ్చినప్పుడు వాళ్ళు హలో హాయ్ మీ నంబర్ నాకు ఎవరో ఇచ్చారు, నాతో ఎట్లా అయింది. సో యాక్చువల్లీ గ్రైండర్తో ఇట్లా సెంటెన్స్, సేమ్ సెంటెన్స్, గ్రైండర్తో నేను ఒక తనని ఇట్లా కలిసాను, తను నాకు ఇక్కడ పిలిచారు, నిన్ను కలిదానికి వెళ్ళిన అక్కడ నెక్స్ట్ స్టోరీ నేను చెప్పొచ్చు. అంటే అంత కామన్ అయిపోయింది కేసెస్, సేమ్ ప్యాటర్న్, సేమ్ థింగ్, ఓన్లీ జస్ట్ ఏరియా చేంజ్ అవుతుంది అండ్ విక్టిమ్స్ చేంజ్ అవుతున్నారు అంతే, మిగతా అన్ని కేసు. సో కమ్యూనిటీ పర్సన్స్కి నేను ఒక్కొక్క సజెషన్ ఏంటంటే, ఫస్ట్ భయపడకండి. ఓకే ఇట్లా ఎవరికైనా అవ్వచ్చు, ఎంత మనం ప్రిపేర్ చేసుకొని కూడా ఆబ్వియస్లీ ఫస్ట్ అయితే మనం ప్రికాషన్ తీసుకోవాలి. మనం కొంచెం ఎవరితో కలుస్తున్నా అంటే కొంచెం రీసెర్చ్ చేసుకొని, కొంచెం మేబీ ఆన్లైన్ మాట్లాడి, ఫోన్లో మాట్లాడి, కొన్ని తర్వాత వెంటనే కలవాలంటే ఏం లేదు కదా. సో అది మన ప్రికాషన్ తీసుకోవచ్చు, కానీ ఎప్పుడెప్పుడే అయిపోతుంది. ఇప్పుడు కొంతమంది కమ్యూనిటీ వాళ్ళు ఎవ్రీ పర్సన్ హ్యావ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్ కదా, అందరికీ వేరే వేరే పర్స్పెక్టివ్ ఉంది. సో వాళ్ళు కలిసినప్పుడు ఒకవేళ ఇట్లా అయిననుకోండి, దాని తర్వాత ఒకవేళ వాళ్ళకి ఎన్జిఓ రీచ్ అవుట్కి ఆప్షన్ లేదు, పోలీస్ దగ్గర పోవడానికి భయం, ఇవన్నీ ఉంటేనే కూడా నువ్వు కూడా చార్జ్ చేసుకోవచ్చు. టు బీ ఆనెస్ట్, ఇలాంటి చేసిన వాళ్ళకి ఏం బ్యాకప్ లేదు, వాళ్ళంతా చూపిస్తాడు, వాళ్ళంతా భయపడిస్తాడు దాట్ ఇట్లా మీరు ఇవ్వకపోతే నీ ఫ్యామిలీకి చెప్పేస్తా, నీకు ఇదే చేసేస్తా, అదే చేస్తుంది, అన్నీ భయపెడతాడు అంతే. ఎందుకంటే తెలుసు, ఈజీగా తెలిసిపోయింది వాళ్ళందరికీ, దిస్ ఈజ్ అ ఈజీ వే ఆఫ్ అర్నింగ్ మనీ. ఇది ఈజీ మనీకి ఒక సాధనం. అంటే ఎవరైనా జాబ్ చేయలేని వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి ఇలాంటి పని ఈజీ మనీ కదా. మీరు చూడండి, ఒక రోజు మనం మొత్తం మంత్ కష్టపడి ఏదో కార్పొరేట్లు అయినా సరే ఎక్కడైనా సరే పని చేస్తే శాలరీ ఎంత, 20-15 హార్డ్లీ, అంటే స్టార్టర్స్కి శాలరీ 15-20-25 అంతే కదా. కానీ అదే నేను ఇది రోజు ఇట్లా చేసిన అనుకోండి, వీక్లో ఒక్కసారి చేస్తే 15-20,000 వచ్చేస్తుంది. సో ఎందుకు ఆ కష్టపడి ఆ 1 month పని చేయాలి నేను? సో ఇది ఒక ఇది అస్సలు కరెక్ట్ కాదు. కానీ ఇది మైండ్ సెట్లో ఉన్నాడు, ఇక్కడ చేసిన వాళ్ళు ఆ మైండ్ సెట్లో ఇట్లా చేస్తున్నాడు. సో ఈజీ తెలిసిపోయింది. ఇలాంటి కమ్యూనిటీ పర్సన్స్ గ్రైండర్లో కూడా అప్లికేషన్ వాళ్ళకి తెలిసిపోయింది,
ఏమో ఒక టైంలో మన కమ్యూనిటీ వాళ్ళే ఎవరో ఇంట్రొడ్యూస్ చేశారేమో, కానీ ఇప్పుడు అయితే వాళ్ళకి తెలుసుకుంది ఇట్లా భయంతో ఉంటాడు జనాలు. ఇక్కడ ఈ అప్లికేషన్ లో భయపడి ఉంటాడు, ఎవరు మొహం చూపియరు, వాళ్ళకి వాళ్ళ ఐడెంటిటీ ఏం డిస్క్లోజ్ చేయరు. భయపడి ఉన్న వాళ్ళ క్రౌడ్ కి ఈజీగా మనం ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని పైసలు గుంజుకోవచ్చు. సో అది ఆ మైండ్ సెట్ తో చేస్తున్నాడు. సక్సెస్ కూడా అవుతుంది. మా దగ్గర వచ్చిన కేస్ మేబీ 1% or 2%, ఎందుకంటే ఎక్కువ మంది భయంతోనే పైసలు ఇచ్చేస్తున్నాడు. మా దగ్గర వచ్చిన కేసు కొంతమంది 2.5 lakh వరకు ఇచ్చారు. నేను రిటర్న్ గా మజాక్ లోనే అడిగిన, అంతా నాకు ఇచ్చేస్తే అయిపోతుంది కదా, వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేసి వచ్చినావు అంటే అది మస్తీ మజాక్ లో అడిగి చెప్పినా కానీ అసలు అంత పెద్ద అమౌంట్ ఒక తనకి ఇచ్చేస్తున్నారంటే అంత భయంలో ఉన్నారు జనాలు. సో భయపడకండి అని ఒక మెసేజ్, ప్లీజ్ భయపడకండి, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఏం చేయరు, వాళ్ళు ఏదో పెద్ద టెర్రరిస్ట్ మర్డరర్ కాదు. ఈ అందరూ జస్ట్ తెలిసిన నా ఫ్రెండ్, ఒకవేళ నా ఒక స్ట్రైట్ ఫ్రెండ్ ఉంటే నేను ఇట్లా మేబీ నేనే ఒక రోజు చెప్పేసిన, యూనో మా కమ్యూనిటీ వాళ్ళందరూ భయపడి ఆ అప్లికేషన్ యూజ్ చేస్తారు, ఆ అప్లికేషన్లో కలిసిన వాళ్ళు కూడా చాలా మంది భయపడతారు అని నేను నా స్ట్రైట్ ఫ్రెండ్కి చెప్తే ఆ మైండ్లో వచ్చి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఏదో పెద్ద టెర్రరిస్ట్ మర్డరర్ ఏమీ కాదు, జస్ట్ తెలిసింది ఇట్లా ఈజీగా మనీ తీసుకోవచ్చు అని ప్యాటర్న్ ఫాలో అవుతాయి. ఎందుకంటే నేను ఇప్పుడు కొన్ని రిపోర్ట్స్ మా దగ్గర వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా రిపోర్ట్ చేసి నేను ఇప్పుడు ఈ రోజే ఇన్సిడెంట్ చెప్తాను. నేను నిన్న రాత్రి 8-9 నాకు కాల్ వచ్చినప్పుడు ఈ రోజే నేను ఇందాక అని చెప్పినట్టు ప్రైడ్ సర్కిల్లో పంపించినాం. వాళ్ళు కాల్ చేసి అతను రెడీ కూడా ఉన్నాడు వచ్చేదానికి, సెటిల్మెంట్ చేసేద్దాం ప్లీజ్ ఎఫ్ఐఆర్ చేయకండి ఆ అబ్బాయి. సో చూస్తున్నారు కదా, అంటే మనం టాపిక్స్ మాట్లాడుతున్నప్పుడు నిన్న రాత్రే జరిగిన ఇన్సిడెంట్ అంటే ఇది. సో ఇలాంటి ఆవిడాడు ఒక డిన్నర్ యాప్ వల్ల ఒక గేస్ని ఎంత దారుణంగా మోసపోతున్నారు, ఎంత చిత్రహింసలు పెడుతున్నారు వాళ్ళని. సో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే సో కొంచెం మనం కూడా సేఫ్గా ఉండాలనేది వాళ్ళిద్దరు ఇచ్చే మెసేజ్ అండ్ మేమందరం ఇచ్చే మెసేజ్ కూడా. ఎందుకంటే ఎవరినంత గుడ్డిగా నమ్మకూడదు. అండ్ ఇప్పుడు ఆ యాప్లో కొన్ని ఉంటాయి కదా, మనం అవి చేయడం, అది ఎలా అంటే ఇప్పుడు ఫామ్ ఫిలప్ చేయడం అవన్నీ ఫిలప్ చేసుకుంటాం కదా మనం ఐడి క్రియేట్ చేసుకునేటప్పుడు. సో అలా కాకుండా కొంచెం ఏదైనా దాంట్లో ముందుగా మనకు ఎదుటి వ్యక్తి గురించి తెలియాలంటే తెలుసుకోవచ్చు అక్క. 100% అంటే ఎవరికి ఎంత రీసెర్చ్ చేసినా అనుకోండి 100% అయితే మాకు ఎలాకి తెలియదు, ఎందుకంటే వాళ్ళు కూడా అప్డేట్ అవుతూనే ఉన్నారు కదా. సో ఆ యాప్ గురించి మరి మీరు ఏమైనా ఫైట్ చేయొచ్చు కదా. సో ఇలాంటివి జరుగుతున్నాయి, అందులో జెన్యున్గా వాళ్ళ మన ఐడి అయితే కంపల్సరీ మనం పెట్టుకుంటాం, మన ఫొటోస్ అండ్ మన ఏదైనా. సో ఇప్పుడు వాళ్ళకి కొంచెం సపోర్ట్గా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ యాప్లో ఎదుటి వ్యక్తి పార్ట్నర్ ఎవరైతే వచ్చే క్లయింట్ ఎవరైతే ఉంటారో ఆ పార్ట్నర్కి సంబంధించిన ఐడి ప్రూఫ్ కానీ ఏదైనా మెయింటైన్ చేస్తే బాగుంటుంది కదా. అయితే గ్రిండర్ యాప్ ఏంటంటే అక్కడ ప్రైవసీ అనేది కూడా ఒకటి ఇదైపోతుంది. అంటే ఒకవేళ ఆధార్ కార్డ్ కానివ్వండి లేకపోతే వారికి సంబంధించిన ఏదైనా డేటా అడిగితే ఇప్పుడు అదే యాప్ వాళ్ళు మన కమ్యూనిటీని కూడా అడగవచ్చు. అప్పుడు మన కమ్యూనిటీ భయపడిపోతుంది, అమ్మో నా ఐడెంటిటీ బయటకు తెలిసిపోతుంది, నేను చెప్పలేను, ఎందుకంటే నా ఐడెంటిటీ నా డేటా అప్లికేషన్ ఓనర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎక్కడ మిస్యూజ్ చేస్తారు అన్న భయం కూడా ఉంటుంది. సో అందుకని చాలా మంది ఫొటోస్ కూడా ఓపెన్ గా పెట్టుకోరు. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు ఒక కమ్యూనిటీ, నేను ఇందాక కూడా సంస్థలతో సత్సంబంధాలు ఎందుకు అన్నానంటే ఇట్లా ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు ఆ ప్రొఫైల్ ని ఒక 20-30 మంది కలిసి రిపోర్ట్ చేసామనుకో వాడి అకౌంట్ అప్పుడే వెంటనే బ్లాక్ చేసేస్తారు. సో ఇలా మనము సంస్థలో ఉంటాం కాబట్టి సంస్థకు సంబంధించిన మెంబర్స్ ఉంటారు కమ్యూనిటీలో, అందరికీ మనం చెప్పామనుకోండి ఈ ప్రొఫైల్ ఈ ఏరియాలో కనిపిస్తుంది, ఈ ప్రొఫైల్ని రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేస్తే వెంటనే గ్రిండర్ ఓనర్ ఏం టీం వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే అకౌంట్ని బ్లాక్ చేసేస్తారు. సో వాడు ఆ అకౌంట్ ఎలా క్రియేట్ చేశాడు, ఏదో ఒక ఫోన్ నెంబర్ ద్వారానో లేకపోతే ఈమెయిల్ ద్వారానో క్రియేట్ చేస్తాడు. సో ఆ ఈమెయిల్ని కానీ ఆ ఫోన్ నెంబర్ని కంప్లీట్గా బ్యాన్ చేస్తాడు. సో ఆ నెంబర్స్ యూజ్ చేసుకొని లేకపోతే ఆ ఈమెయిల్ ఐడి యూజ్ చేసుకొని వాడు ఇంకా జీవితంలో మళ్ళీ అకౌంట్ క్రియేట్ చేసుకోలేడు. ఇంకొకటి డివైస్ కూడా ఇప్పుడు గ్రైండర్ అప్డేట్ చేశారు. ఫోన్ నంబర్ ఇంకా ఈమెయిల్ కాకుండా, ఇప్పుడు ఈమెయిల్ అయితే మనం ఎంతైనా క్రియేట్ చేసుకోవచ్చు, ఒక ఈమెయిల్ బ్లాక్ అయితే ఇంకో వేరే ఈమెయిల్ను కూడా లాగిన్ చేసుకోవచ్చు. కానీ గ్రైండర్ అప్లికేషన్ ఇంకొకటి మంచి ఏంటంటే ఒకవేళ ఎవరైనా రిపోర్ట్ చేసిన అంటే మల్టిపుల్ రిపోర్ట్ అవుతుంది అనుకోండి, నిజమైన ఆ పర్సన్ ఏదైనా ఫ్రాడ్ చేస్తున్నా అనుకోండి వాళ్ళు డివైస్ కూడా బ్లాక్ చేసేస్తారు. సో ఇప్పుడు మనం ఈమెయిల్ 10 చేసుకోవచ్చు క్రియేట్, ఫోన్ నంబర్ కూడా 10 ఉండొచ్చు, కానీ ఫోన్ అందరికీ 10 ఫోన్ ఉండాలంటే అట్లా ఉండవు కదా. సో ఆ డివైస్, ఈ డివైస్ నుంచి
ఈ ఫోన్ నుంచి ఏ ఈమెయిల్ అడ్రస్ అయినా సరే, ఏ ఫోన్ నెంబర్ అయినా సరే ఆ అప్లికేషన్ లాగిన్ చేయడానికి కుదరదు. సో అది ఒకటి వాళ్ళు ప్రొటెక్షన్ కోసం చేస్తున్నారు. సో ఇవన్నీ జరగాలన్నా కూడా మనం అందరం కలిసి ఉండాలి. కమ్యూనిటీ కొంచెం దగ్గరగా ఉంటే మనకి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే హైదరాబాద్లోనే ఇన్ని కేసెస్ వస్తూ ఉన్నాయి. ఇంత సెన్సిటైజేషన్ ఉన్నా కూడా ఇప్పుడు తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, చిన్న చిన్న సిటీస్ కానివ్వండి, టౌన్స్ కానివ్వండి, విలేజెస్ కానివ్వండి, ఎన్నెన్నో కేసులు, బయటికి రాని కేసులు కూడా ఉన్నాయి. అట్లాంటి వాటికి మనం సొల్యూషన్ వెతకాలంటే మనం కలిసి మెలిసి కమ్యూనిటీకి వచ్చే సమస్యలను పంచుకుంటూ దానికి ఒక సొల్యూషన్ని చూపించుకుంటే మనం అందరం సేఫ్గా ఉండగలుగుతాం అనేది నా ఉద్దేశం. సూపర్, చాలా బాగా క్లారిఫికేషన్ ఇచ్చారు. అంటే ఇండివిజువల్గా లైఫ్ లీడ్ చేసే వాళ్ళకైనా సరే లీగల్గా ఇలా వెళ్ళండి, అక్కడ మన పేరు చెప్పాల్సిన అవసరం లేదు, మన ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని అలా సపోర్ట్ చేస్తున్నారు. ఒకవేళ మన సమూహంలో కూడా సపోర్ట్ తీసుకుంటూ కూడా మన సంస్థల ద్వారా సపోర్ట్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో చాలామంది ఎల్జీబీటీ కమ్యూనిటీలో ముఖ్యంగా గేస్కి నేను ఒక విషయం కోసం ఈరోజు ఇక్కడ దాకా రావడం జరిగింది. ముఖ్యంగా గ్లెండర్ యాప్ వాళ్ళ ద్వారా చాలామంది చాలా రకాలుగా మోసపోతున్నారు, ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళ బాధలో ఉన్నారు కూడా చాలామంది, బయట ఓపెన్ కాలేని వాళ్ళ కోసం స్పెషల్గా ఈ వీడియో తీయడం జరిగింది. సో వాళ్ళ దాకా చాలా కేసెస్ కూడా వచ్చాయి. సో వాళ్ళు కొన్ని హెల్ప్ లైన్ వాళ్ళకి రెఫర్ చేయడం కానీ, అదేవిధంగా వాళ్ళ సపోర్ట్ చేయడం కానీ ఈపీఎస్ ద్వారా కూడా ఇలానే జరుగుతున్నాయి. సో మన గే కమ్యూనిటీ వాళ్ళందరికీ కూడా నేను మరొకసారి రిక్వెస్ట్ ఏంటంటే, సో ఏదైనా చేసే ముందు కొంచెం చూసి ఆలోచన చేయండి. అండ్ సపోర్ట్ కూడా చుట్టూ ఉన్న ఎవరైతే కమ్యూనిటీ సపోర్ట్ తీసుకోండి, ఎన్జిఓస్ని కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ కాంటాక్ట్ అవ్వకపోతే సింగిల్గా పిఎస్కెళ్ళి కంప్లైంట్ చేసుకోవచ్చు. మన నేమ్ కానీ మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నేమ్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ ఆ పరంగా వస్తే, ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ నేమ్ కానీ అన్నీ చెప్పాలి, ఫొటోస్ బయట పెట్టాలంటే కూడా మేము సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం, అంతే తప్పకుండా. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరు చాలాసేపు నుంచి, అంటే బిజీగా ఉన్నా కూడా నాకు టైం ఇచ్చి, అండ్ ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఎల్జీబీటీక్యూ పైన జరుగుతున్న హింసల గురించి వాటి గురించి చాలామంది క్లారిఫికేషన్ ఇచ్చారు. ఈ ఆన్సర్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు కూడా. సో ఫైనల్గా మీ నుంచి అయితే ఆన్సర్ వచ్చేసింది, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఇప్పుడైతే మీ లైఫ్ అయితే బాగానే ఉంది, మీరు ఇంకా మా గే కపుల్స్కి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ చాలా బాగా స్పోర్టీగా ఉన్నారు మీరిద్దరు కూడా. ఇదే విధంగా ముందరికి వేస్తే ఇంకా సక్సెస్ అందుకోవాలని మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ ద్వారా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.